కనుగొనగలను లేను ప్రాణముతో సఖిని. మిమ్మల్ని ఎవరు? కళ్ళకి అద్దాలు కూడా ఉన్నాయే, కనిపించడం లేదా? పోలీస్ ఇన్స్పెక్టర్ మిస్టర్ మీసాల పరాంకుశం. పరాంకుశం గారు, మీరెవరో మాకు తెలియదు. మా ఇంటికి ఎందుకు వచ్చారు? మేము నేరం చేయలేదే. చేయలేదా? ఇప్పుడు డ్రైవ్ లో దాచిపెట్టిన వస్తువు ఏమిటి? ఏం లేదు. ఒకరోజు పార్క్ ఒక యువతిని బలాత్కరించి ఆవిడ బయటి కొంగు లాగి ఆ కొంగును మీరు తీసుకున్నారా లేదా? అయ్యో, తల వెలిసిపోయి కళ్ళు కనపడటం లేదు. నాకెందుకండి? మీలాంటి వాళ్ళకి కావాలి. బిలో 15 years గర్ల్స్. చెప్పండి, ఆ బయటి కొంగు తీశారా లేదా? నిజం చెప్పకపోతే వృత్తికి రికమెండ్ చేస్తాను. 303, 405. ఇన్స్పెక్టర్ గారు కూర్చోండి బాబు, కూర్చోండి. నేను కూర్చోవడానికి రాలేదు. కూర్చోండి పరాంకుశం గారు. బాబు మిస్టర్ సుబ్రాయుడు, నేను చెప్తున్నాను, మీరు కూర్చోండి. ఎందుకు మరి వచ్చిన పని చెప్పారు కాదు? ఈ కేసు విషయమే కాదు, మరొక కేసు కూడా ఉంది. మీకు మక్కల మారి అంటే తెలుసా? తెలియగానే తెలుసును. వెంకట్ లాయర్గా పెట్టి మక్కల మారయ్యను మోసం చేసినట్లుగా మాకు రిపోర్ట్ వచ్చెను. దాని విషయమేమి? ఏంటి నాన్న గొడవ? ఈ అబ్బాయి ఎవరు? అబ్బాయి కాదండి, మా అమ్మాయి. షీజ్ మై డాటర్. అమ్మాయ ప్యాంటు స్లాక్ దొడుక్కుంటే మగాడు అనుకున్నాను. మనం రేపటి నుంచి లంగా దొడుక్కోవడం బెటర్. మీ మొగలు కూడా వేసుకున్నారుగా జాకెట్లు. సరే, ఎందుకు మీరెవరు? కనిపించడం లేదా? పోలీస్ ఇన్స్పెక్టర్ పరాంకుశ. పోలీస్ ఇన్స్పెక్టర్ అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాన్న పాపం దారి తప్పొచ్చినట్టున్నారు. అయ్యో, ఆ వెంకట గారు కొప్ప ముచ్చారమ్మా, కొప్ప ముచ్చారు. మిస్టర్ సుబ్బరాయుడు, ఆ వెంకట్ మరొకసారి ఏమన్నా అన్నారా నాకు కోపము వచ్చును. వాడు కనపడితే పీకి పిసికి చంపేస్తాను. మీకు కోపం వచ్చినా సరే. ఊరంతా అతగాడు యోగ్యుడు, అమాయకుడు, పాపం పసిబిడ్డ అంటారే. ఎవరండి వాడా? అమ్మా 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 బట్టి కోటి తప్పు. అదంతా ఉట్టిదే. మా నాన్న ఊరికే అంటున్నాడు. అయితే వెంకట్ అంటే మీకు ఇష్టమేనా? ఆయన అంటే నాకు చాలా ఇష్టం. పెళ్లి చేసుకుంటే ఆయనే చేసుకుంటాను, లేకపోతే మానేస్తాను. ఏమన్నా? వాడిని పెళ్లి చేసుకుంటావా? నీ పీక పిసికేస్తాను. ఎందుకు? ఎందుకా? వాడు వకీలు వేషం వేసుకొచ్చి మనల్ని మోసం చేయలేదు. మన కొంపకి ఇన్స్పెక్టర్ను కూడా పంపించాడు. మన పరువు ఏం కాదు. నన్ను తంపి వాడిని పెళ్లి చేసుకో, లేదా ఉంటున్నా. అయితే ఇన్స్పెక్టర్ గారు అందుకొచ్చారా? సార్ 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 పాపం మా నాన్నగారికి ఏమీ తెలీదు. ఆ వెంకట వకీలని మమ్మల్ని మోసం చేశారు సార్. నిజమా? నిజం సార్. నిజం? నిజం. ఈ ముఖం చూసి చెప్పు, బాగా చూసి చెప్పు, లేదా నా చేత్తో నేను అరెస్టిస్తాను. చెప్పమ్మా, సరిగ్గా చెప్పు, ఉన్నది ఉన్నట్టు చెప్పు, నువ్వేమీ భయపడక. వెంకట్ నీతో గాని మీ నాన్నతో గాని ఎప్పుడైనా ప్లీడర్ అని చెప్పారా? లేదే. లేదండి, అసలు చెప్పినట్టు కూడా గుర్తులేదు. మిస్టర్ సుబ్బరాయుడు, ఇప్పుడేమంటారు? ఏమమ్మా ప్లేట్ తిప్పేసేవో? ఇప్పుడే చూసాను. మీసాలు మీసాలు మీసాలా? మీసా కాదు నాన్న, మీసా మీసా. అయ్యో 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 అయ్యో, నా చిట్టల్లి నా చిట్టల్లి. ఆ మక్కల మారి మీసాలు జ్ఞాపకం వచ్చి కంగారు పడి ఏదేదో చెప్పేస్తుంది. బాబు మీరు ఇదేమీ నమ్మొద్దు, మీ మీసాల గురించి కాదు. అయితే ఆ మిస్టర్ సుబ్బరాయుడు, వెంకట్ గారికి మీ అమ్మాయి గారికి వివాహం ఎప్పుడు? వెంకట గారికి మా అమ్మాయికి వివాహమా? మా అమ్మాయి పక్కన వెంకట గారు కూర్చునే అర్హత ఉందా అంటాను. అంటే వెంకట్ని మీ అమ్మాయి పక్కన కూర్చొనివ్వరని అర్థం, అంతేనా? అంతేనండి. నేను చచ్చినా మా అమ్మాయి పక్కన వెంకట గారిని కూర్చోనివ్వను, కూర్చోనివ్వను. మీ నాన్న చాలా తెలివైన వాడు. లేకపోతే ఈ సంసారాన్ని ఇలా ఎదిగి వస్తానా బాబు? కాదు సార్. మిస్టర్ సుబ్బరాయుడు, సెలవిప్పించండి. సిట్. నానా సరదాగా నాన్న, మమ్మల్ని కేసులోంచి ఎలాగోలాగు బయటపడే ఉపాయం చూడాలండి. చూద్దాం చూద్దాం చూద్దాం. వెంకట్ తను వకీలని మిమ్మల్ని అందరినీ మోసం చేశాడు కదా? చెప్తాం. అతని చేత ఒక ఉత్తరం వ్రాయించి తీసుకురండి. ఏమనండి? మిమ్మల్ని, మీ అమ్మాయిని
మచ్చల మారయ్యను తను వకీలని చెప్పి మోసం చేశారని, సదరు కేసుకు మీకు ఏమీ సంబంధం లేదని అతను ఉత్తరం రాసి ఇవ్వాలి. అప్పుడు మిమ్మల్ని విడిచిపెడతాం. లేదా అయ్యో వాడిని ఎలాగోలాగ బోల్తా కొట్టించి ఉత్తరం రాయించి పట్టుకొస్తాను సార్. షూర్. దానికి ఒక ప్లాన్ ఉంది సార్. నాన్న నీ ప్లాన్ అంటే ఇన్స్పెక్టర్ గారితో చెప్పే. బోల్తాలు కొట్టించడంలో నీకంటే ఖరుడు. అయితే వినండి సార్. నువ్వు ఉత్తరం రాసిస్తే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అంటాను సార్. దాంతో వాడు నమ్మేస్తాడు, ఉత్తరం ఇచ్చేస్తాడు. ఎలా ఉంది ఐడియా? ఎందుకైనా మంచిది, మీ మెదడు ఇన్సూర్ చేసుకోండి. ఈ దెబ్బతో వాడు డెఫినెట్ గా పోతా కొట్టాడు. కానీ మీరు మాత్రం ఇదే ప్లాన్ లో ఉండాలి, లేదా నేను పోతా వలసి వస్తుంది. నేను చెప్పినట్టే చేస్తాను సార్, చెప్పినట్టే చేస్తాను. సార్ 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 కొంచెం కాళ్ళు పుచ్చుకుని వెళ్ళండి సార్. కాఫీగా? అవును సార్. తీసుకొచ్చానండి. అది కాదు సార్, వాటర్ సార్. అది బాగుంది, నాకు అలవాట్లేదు. కొంచెం నెమ్మది. అది కాదు సార్, కొంచెం ఉప్పు వాటర్